ప్రభువునామములో చేరి వచ్చిన వందనాలు సమర్పిస్తున్నాం. అపోస్తలుడు అనే దైవికమైన అంశాన్ని గ్రంథం నుంచి చదువుతున్నాం. మొట్టమొదట మన ప్రభువైన యేసు పరలోకపు అపోస్తలుడుగా, దేవుడు పంపిన అపోస్తలుడుగా చూచాం. వాస్తవమైన సమాచారం ఏమంటే, లోకము దేవుడు క్రీస్తు ప్రభుని లోకాన్ని పంపాడు అనేది నమ్మాలి. నీవు నన్ను పంపిదివని లోకము నమ్మునట్లు అన్నాడు ప్రభువైన యేసు. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రభువైన యేసుని గురించి మాట్లాడితే ఏయో రకమైన వంక చిక్కని మాటలు మాట్లాడకుండా, పరలోకమన్న దేవుడు క్రీస్తు ప్రభుని భూలోకాన్ని పంపించాడు అనే సందేశం వినిపించాలా. మరియు నీవు నన్ను పంపిద్దామని లోకము నమ్మనట్లు. ప్రభువైన యేసు పరలోకపు అపోస్తలుడు, దేవుడు ఆయన పంపించాడు. వాస్తవమైన సమాచారం ఏమంటే, కన్య గర్భంలో బెత్లెహేములో శిశువు పుట్టాడు. అనగా మనకు శిశువు పుట్టాను. కల్వరి శిలువలో కుమారుడు అనుగ్రహించబడ్డాడు. దేవుడు తన కుమారుని లోకాన్ని పంపినప్పుడు కల్వరి శిలువలో అనుగ్రహించడానికి పంపించాడు. కాబట్టి సంగతి క్రీస్తు ప్రభు యొక్క జన్మ కన్య గర్భంలో జన్మించిన సమాచారం, కల్వరి శిలువలో అనుగ్రహించబడిన సమాచారం మనుషులకు తేటగా వినిపించడం అవసరమైనది. నీవు నన్ను పంపిద్దామని లోకము నమ్మనట్టు. ప్రభువైన యేసుని గురించి మాట్లాడినప్పుడు నీవు సత్యాన్ని మాట్లాడటం అవసరమైనది. పరలోకమందు దేవుడు ప్రభువైన యేసుని పంపించినప్పుడు మీకు తెలియజేసినట్టుగా కొలతలేని ఆత్మతో అభిషేకించి, అధికారం ఇచ్చి, సమస్త శక్తుల మీద, అపవాద శక్తుల మీద పాపాలు క్షమించే అధికారం అనుగ్రహించి దేవుడు లోకాన్ని పంపించాడు. దేవుడు సందేశంతో పంపించాడు. సందేశము దేవుని మనసులో పుట్టింది. సందేశం దేవుడు ఏది సంకల్పించాడో లోకం పుట్టుకమనుకో ఆ సందేశమే మన మానవ జాతి వినాల్సిన అవసరం ఉంది. వేరే రకమైన సందేశము వినటం కాదు. అందువలన లోకం పుట్టుకమనుపు దేవుడు సంకల్పించిన సందేశము మానవ జాతికి చేరవేయటానికి ప్రభువైన యేసు ప్రధాన పాత్రధారిగా వచ్చాడు. తన అపోస్తలులకు వారిని సిద్ధపరిచాడు. సందేశం వారికి అప్పగించాడు. పరిశుద్ధాత్మను వారికి తోడుగా అనుగ్రహించాడు. క్రీస్తు ప్రభు యొక్క అపోస్తలుడు అధికారం చేత పంపించబడ్డవారు. ప్రభువైన యేసుకు అధికమైన అధికారము ఆయన అపోస్తలులకు అప్పగించేశాడు. అధికారం అనుగ్రహించి వారికి సందేశం ఇచ్చి పనిని నియమించి ప్రభువైన యేసు వారిని పంపించాడు. ఇది రెండవ రకమైన అపోస్తలుడు. ఈ అపోస్తలుల బోధ మాత్రమే మానవ జాతి అంతా వినాలి. దీనికి భిన్నమైంది ఏదైనా శాపగ్రస్తమైందే. దీనికి ఏ వంకర మాట చెప్పినా, ఏ ఊహ చెప్పినా, ఏది కల్పించినా, ఎంత భక్తుడు చెప్పినా అది శాపగ్రస్తమైందే. అపోస్తలుల బోధకు మనుషులు కట్టుబడి ఉండాలి. అందుకని దేవుడు వారికి పని అప్పగించి వెళ్ళిపోయాడు. అపోస్తలుడు తన బోధన ద్వారా, రచన ద్వారా మానవ జాతికి సందేశాన్ని చేరవేశారు. ఆ చేరవేసిన సందేశం మన చేతుల్లో ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మనుషులు గ్రంథం సరిపోదని లేనిపోయిన వాటికి తమ పండితులను చెప్పుకోవడానికి లేనిపోయిన వాటికి వెళ్ళిపోయి తగాదాలు తెలుసుకొని
గ్రంథాన్ని అవమానం చేసే భ్రష్టు ఉన్న ఈ రోజుల్లో లోకంలో. గ్రంథం సరిపోతుంది. కాబట్టి సరిపోయినంత జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటిని దయచేసిన సంగతి గ్రంథంలో దాఖలు చేయబడి ఉంది. అపోస్తలుల యొక్క బోధ. కాబట్టి అపోస్తలుడు రెండవ రకమైన అపోస్తలుడు. గ్రంథము మూడవ రకమైన అపోస్తలుడు గురించి మాట్లాడింది. వీరు సంఘపు అపోస్తలుడు. యెరూషలేములో పెంతెకొస్తు రోజున సంఘం ఏర్పడింది. దేవుని రాజ్యము తాళం తెరవబడి రాజ్యం స్థాపించబడింది. దేవుని రాజ్యం స్థాపించబడిన ప్రత్యేకమైన దినంలో రమారమి 16 ప్రాంతాల నుండి వేరు ప్రాంతాల నుంచి రోమా సామ్రాజ్యంలో అనేక రాష్ట్రాల నుంచి మనుషులు అక్కడికి వచ్చారు. వచ్చిన వారికి పరలోకం నుండి వచ్చిన చీఫ్ గెస్ట్ పరిశుద్ధాత్మ. నేను మీకు తెలియజేశాను, ఆయన మానవ దేహం కలిగిన వాడు కాదు. కనుక పరిశుద్ధాత్మకు మానవ నోరు లేదు. నోరు లేని కారణాన పేతుర్ని ప్రభువుని యేసు ముందుగా సూచించినట్టు తాళం చేతుల మీద వచ్చిన పేతుర్ని ఉపయోగించుకొని నోటును ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ క్రొత్త నిబంధనను ఇనాగరేట్ చేసేసాడు. క్రొత్త నిబంధన యొక్క ఇనాగరేషన్లో పెంతెకొస్తు నిజమైన పండుగ జరిగింది. ప్రథమ ఫలములు దేవునికి అప్పగించబడ్డాయి. పెంతెకొస్తు రోజున భూ సంబంధమైన ప్రథమ ఫలం అప్పగించేవారు యూదులు. కానీ పెంతెకొస్తు రోజున ఆత్మలనే ప్రథమ ఫలాలు పేతురు చేతి గుండా అర్పణ జరిగించిన ఒక విశేషమైన కార్యక్రమం జరిగింది. 3000 ఆత్మలు ప్రభువైన యేసు నామములో దాన్ని దేవునికి సమర్పించబడటం, దానికి పెంతెకొస్తు పండుగ జరిగిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ పరలోకం నుంచి సందేశం తీసుకొచ్చాడు. ఇది ఇంతకుముందున్న సందేశం కాదు, ధర్మశాస్త్ర సందర్భమైన సందేశం కాదు. కనుక క్రొత్త నిబంధన సందేశాన్ని వినటానికి వచ్చిన మనుషులు క్రొత్త నిబంధన సందేశం విని వారిలో కొందరు సత్యాన్ని అంగీకరించి ఈ వాక్యంలో బలపడాలనే ఉద్దేశంతో ఆగిపోయారు. పెంతెకొస్తు పండుగ అయిపోయిన కిందకెళ్ళా వెళ్ళకపోతే మిగిలి ఉన్న వారి కొరకు క్రీస్తు సంఘం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. అనేక మంది జనులు యెరూషలేములో మిగిలిపోయారు. వారి స్థలం నుంచి వచ్చి తెచ్చుకున్న వారి రిసోర్సెస్ అయిపోతే ఇప్పుడు క్రీస్తు సంఘం వారిని పోషించే బాధ్యత వహించేటప్పుడు ఏం జరిగిందంటే పరిశుద్ధులు తమ స్థిర చరాస్తులను అమ్మేసి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అవసరంతో చూశారు. అక్కడికల వానికి పంచి పెట్టాలి అనే సత్క్రియ ప్రారంభమైంది. అక్కడికల వానికి పంచి పెట్టాలి. ఎక్కడి నుంచి తీసుకొద్దాం? అమెరికా దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో పంచి పెడదాం కాదు. ఇది మన ప్రస్తుతపు దుస్థితి. కానీ ఆది సంఘంలో అపోస్తలుల బోధ ప్రకారం అక్కడికి వానికి పంచిపెట్టడానికి స్థిర చరాస్తులు అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేసి ఆయా సత్క్రియ చేద్దాం అని ప్రారంభించేశారు. అపోస్తలుల గ్రంథం 4వ అధ్యాయంలో సమాచారం రాబడింది. అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారము ఇలాగుంది. 32వ వచనం నుండి విశ్వసించిన వారందరూ ఏక మనస్కులు, ఏక హృదయమును, ఏకాత్మని కలవాలండి. కలిగిన వాటిలో ఏది తమదని అనుకోలేదు. అదే నిస్వార్థమైన జీవితం. ప్రభువైన విశ్వాసం నుంచి కొత్త జన్మెత్తిన ఈ కొత్త సృష్టి యొక్క జీవన శైలి. ఇది కొత్త సృష్టి యొక్క జీవన శైలి. కొత్త సృష్టి ఇది ఇంతకుముందు సృష్టి అయితే ఎవరికి వారు స్వార్థంగా ఆలోచన చేసేవాళ్ళు. లేకపోతే బంధువులైతే ఇంటికి తీసుకుని వాళ్ళు, స్నేహితులైతే ఆదరించేవాళ్ళు.
ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఈ స్నేహితులు కాదు, బంధువులు కాదు, వీళ్ళు ఎవరో తెలియదు, అసలు ముక్కు మొఖాలు తెలియని మనుషులు. తెలుగులో కాపురం అంటే కొత్త సృష్టి యొక్క ఫంక్షనింగ్, సంఘం యొక్క ఏర్పాట్లు మొదలు జరుగుతున్నాయి. ఏం జరిగిందంటే వారు విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మే గలవారైంది. ఎవడనూ తమకు కలిగిన వాటిలో ఏది తమది తందని అనుకోలేదు, తన సొంతది అనుకోలేదు. ఏమీ మార్పు, ఏమి నూతన సృష్టి యొక్క ప్రదర్శన, స్వార్థరహితమైన దేహ జీవితాలు పాతిపెట్టబడ్డాయి. ప్రభువైన యేసు సువార్త విన్నప్పుడు మొట్టమొదట అపోస్తలుల బోధ మనుషులకు ఎక్కిన తర్వాత, మనుషుడు కొత్తగా సృష్టించబడిన రూపం వచ్చినప్పుడు జరిగిన సంగతి, ఏకహృదయమే ఏకాత్మ కలిగిన వారు ఉన్నారు. తమకు కలిగింది తమది అనుకోలేదు. మరి దేవత ఎవరిది అనుకున్నారు? చదువుతాను మీదట, కలిగినంతయు సమష్టిగా ఉండను. ఎప్పుడు కమ్యూనిస్ట్ దేశాలు ప్రారంభమై సమిష్టి వ్యవసాయం, సమిష్టి ఆదాయం, సమిష్టి ఒకరి సంగతులు మాట్లాడినవారు, కానీ ఏ దేశంలోనే సఫలమైంది కాదు. ఏ కమ్యూనిస్ట్ దేశము ఈ రూపంగా కార్యాలు జరిగించరా. ఎవడు ఆస్తి వాడికే, ఎవడు సొత్తు వాడికే, ఎవడు ఒకరి సమాచారం వాళ్ళకే. కాబట్టి కార్పొరేషన్స్, స్టేట్ ఓన్డ్ కార్పొరేషన్స్ ఉండేవి ఎంతవరకు. బిజినెస్లు, కార్పొరేషన్లు స్టేట్ ఓన్డ్ ఉండేవి, కానీ సొంత కలిగింది ఏది తమదని అనుకునే పరిస్థితి ఏ దేశంలో ఎప్పుడు రాలా. కమ్యూనిస్ట్ దేశాల్లో మొట్టమొదట కమ్యూనిస్టులు కలగన్నది క్రీస్తు కొత్త సృష్టిలో మాత్రమే సాధ్యమవుతుందని రుజువు చేయబడింది. ప్రత్యేకించి అది కలగానే మిగిలిపోయింది. కమ్యూనిస్ట్ దేశాల్లో ఇంతవరకు అలాగే మిగిలిపోయింది. ఏ కమ్యూనిస్ట్ దేశంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి జరగల. ఆ తర్వాత కలిగిందంతా సమిష్టిగా ఉంచుకున్నారు అని చెప్పాడు. ఇది కాక అపోస్తలులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేది. అందరూ అతిగతంగా ఉండను, భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. వానికి అక్కడ కొలది పంచిపెట్టారు. అక్కడ గల వానికి పంచిపెట్టడం అనే కార్యక్రమం సత్క్రియ యెరూషలేములో ఆరంభమైంది. అక్కడ గల వానికి పంచిపెట్టడం అనే కార్యక్రమం యెరూషలేములో ఆరంభమైంది. భూములు ఉన్నవాళ్ళు అమ్మి, ఆస్తులు ఉన్న వాళ్ళు అమ్మేసి తీసుకొచ్చి ఆ డబ్బు అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు. కలిగింది ఎవరు తమది అనుకోవాలా. అపోస్తలులు సైతము అది తమది అనుకోవాలా. నిస్వార్థమైన ఒక ప్రపంచం ఏర్పడింది. దేవుని నూతన సృష్టి. ప్రభువైన యేసు దీని గురించి ముందుగానే ప్రవచనం చెప్పేశాడు. మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 26వ వచనం నుండి ప్రభువైన యేసు ముందుకు చెప్పిన ప్రవచన రూపం ఇది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం నుండి సమాచారం రాయబడింది. చదువుతాం. సమస్తము సాధ్యమే చెప్పాను. సమస్తము విడిచిపెట్టి వెంబడించింది కనుక మాకేమని చెప్పు అడుగగా వాటి ఇట్లను అది ప్రపంచ పునర్జన్మ అందు. ప్రపంచానికి రెండవ జన్మ వస్తుంది. ప్రపంచానికి రెండవ జన్మ క్రీస్తు సంఘం. అపోస్తలుల బోధతో ఏర్పడిన క్రీస్తు సంఘం. ప్రపంచము పునర్జన్మ మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశీనుడై ఉంటాడు. ప్రభువైన యేసు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. అప్పుడు మీరు ఆయన అపోస్తలులు వెంబడించిన మీరు కూడా 12 సింహాసనం మీద ఆశీనులై ఇశ్రాయేలు ప్రజల మొత్తం తీర్పుదిద్దుకునే కార్యక్రమం ప్రారంభమైంది యెరూషలేములో. కాబట్టి కలిగిన వారెవరు?
తమను అనుకొంచకుండా అపోస్తల పాదాలకు ప్రవేశపెట్టారు. నిస్వార్థంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చదువుతాం కిందకి. అక్కడ ఒక విశేషమైన మనిషి ఉన్నాడు. భూములను కలిగిన ఇళ్ళను కలిగిన వారు అమ్మి ఆమె వాళ్ళ అపోస్తల పాదాలకు పెట్టి వచ్చి వారు ప్రతి వానికి వాని అక్కడ కొలది పంచిపెట్టేది కనుక వాళ్ళు ఎవరికి కొదవలేకపోయినా. సత్క్రియ అంటే అది వాస్తవానికి. సత్క్రియలు చేయటకై దేవుని చేత ముందుగా ఏర్పడిన సత్క్రియని క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అపోస్తల కార్యక్రమం క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో విమోచన కార్యక్రమం గురించి మాట్లాడాడు. 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది దేవుని వరమే, క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవరిని అతిశయపడ వీలు లేదు అని చెప్పేసిన తర్వాత, మరియు మనము వాటి యందు నిలుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారు ఆయన చేసిన పని అయి ఉన్నాం. క్రీస్తు ఒక సంఘం, కొత్త సృష్టి, ఆయన చేసిన పని. సృష్టిలో ఒక నూతనమైన పరిస్థితి ఏర్పడింది యెరూషలేములో. భూలోకానికి ఒక కేంద్రస్థానమైన యెరూషలేములో లోకంలో కొత్త సృష్టి ఇడిచి పిలవటం ప్రారంభించింది. అపోస్తల పాదం జరిగిన కార్యక్రమం ఇది. అక్కడ కొలది అక్కడ గలవానికి పంచిపెట్టడానికి కార్యం జరిగించారు. ఎఫెసీ మనం చదివిన 4వ అధ్యాయంలో 27వ వచనం చిత్రమైంది కాదు, జరిగిన కార్యమే 27వ వచనంలో నిలబడింది. ఎఫెసీ 4వ అధ్యాయం 27వ వచనంలో, అపవాదికి చోటియకుడి, దొంగిలవాడికి మీద దొంగిలక అక్కడ గలవానికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తము మీ చేతులతో కష్టపడి మంచి పని చేయండి అని చెప్పేశాడు. అక్కడ కలవానికి పంచిపెట్టే కార్యక్రమం అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఉన్నాడు 36వ వచనంలో, కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టింది. ఇతడు భూమి గలవాడు అయ్యండి, దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల మీద పెట్టాను. అద్భుతమైన కార్యక్రమం ఇది. 11వ అధ్యాయంలో ఈ వ్యక్తి సంఘం యొక్క అపోస్తలుడిగా రూపొందుతున్నాడు. గ్రంథం చదువుతాం 19వ వచనం నుండి 11వ అధ్యాయం 19వ వచనం నుండి. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనికే, కుప్ర, అంత్యోక్య ప్రదేశంలో సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరు వారిలో ఉండరి. వీరు అంత్యోక్య వచ్చి గ్రీకు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసుని గురించి సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడైనను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గురించిన సమాచారం యెరూషలేమునున్న సంఘము వారు విని బర్నబాను అంత్యోక్య వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును శరహృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాడు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సంఘం యొక్క మొదటి అపోస్తలుడు, సంఘపు మొదటి అపోస్తలుడు బర్నబా. ఇతడు కుప్రీయుడు, కుప్రలో పుట్టిన బర్నబా ఆస్తి గలవాడు తన ఆస్తిని నమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాలు పెట్టి అక్కడ కొలది పంచిపెట్టండి నా ఆస్తి అని చెప్పి ఒక విశేషమైన వ్యక్తి. ఇతడు హెచ్చరిక పుత్రుడు. ఎవరినైనా బలహీనతలో ఉంటే బలపరిచేవాడు, కృంగిపోయిన వారిని ఆదరించేవాడు, దైవ నియమాన్ని బోధించేవాడు, క్రమం తప్పగా భక్తిలో జీవించేవాడు. ఆదర్శప్రాయుడైన ఒక వ్యక్తి బర్నబా.
మొదటి అపోస్తలుడు, సంఘం యొక్క మొదటి అపోస్తలుడు. కాబట్టి వాస్తవానికి సువార్త మెల్లగా యూదుల్లో వ్యాపిస్తూ ఉంది. యెరూషలేములో నుండి చెదరిపోయిన వారు, హింసను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప ఇంకెవరికి సువార్త చెప్పటంలా. కానీ పరిస్థితి వచ్చేసింది, కురేనీలు కుప్రీలు కొందరు వచ్చేసి మాట్లాడుతుండేటప్పుడు అంతేకాదు దగ్గరికి అన్ని జనుల మధ్యకి సువార్త వచ్చేసింది. అన్ని జనులతో సహవాసం చేయటానికి ముట్టడానికి వీధికి న్యాయం కాదని పేరు ఎవరిని గురించి వెనకాడాడో ఆ పరిస్థితి ఆసన్నమైంది. యెరూషలేముకు వర్తమానం వచ్చింది. అన్ని జనులు సువార్త ప్రారంభమైంది. అంతేకాయ మొదటి సంఘం అన్య జనుల్లో ప్రత్యేకించి గ్రంథంలో తెలియజేయబడినట్టు అంతేకాయ సంఘంలో అన్ని జనులు ఉంటారు. యెరూషలేము నుండి రమారమి యెరూషలేములో సంఘము మొట్టమొదటి 3,000 మంది లెక్కలోకి వచ్చింది. ఆ తర్వాత గ్రంథంలో తెలియజేసిన మనకు 5,000 మంది గ్రంథం యొక్క లెక్క ప్రకారం. 5,000 మంది స్థానిక సంఘంలో అపోస్తలుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు. 5,000 మందిలో ఒకరిని ఎన్నుకున్నాడు అంటే భక్తి కలిగిన 500 మంది భక్తి కలిగి 5,000 మంది భక్తి కలిగిన వాళ్ళు ఒకడు ఎన్నుకున్నాడు అంటే బర్నబా అద్భుతమైన వ్యక్తి, ఆదర్శప్రాయుడు. యెరూషలేములో సందేశం వచ్చింది. అన్ని జనులు సువార్త వాక్యం విన్నారు, విశ్వసించారు. వారిని బలపరచాలి, వారిని స్థిరపరచాలి. కాబట్టి సంఘపు అపోస్తలుడుగా బర్నబా అంత్యోకయకి పంపబడ్డాడు. బర్నబా వచ్చాడు, చూసే పరిస్థితుల్లో చదువుతా మాటలు వచ్చింది. కుప్రీలకు కొందరును కురేలు కొందరు వారిలో ఉండేది. వీరు అంత్యోకయకు వచ్చి మాట్లాడుచు ప్రభు యేసును గురించిన సువార్త ప్రకటించేది. తోడైన కనుక ప్రభు తండ్రి తిరిగిరి. వారిని గురించిన సమాచారం యెరూషలేములో సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపేది అని సమాచారం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి హృదయం హత్తుకుని వాళ్ళని అందరినీ హెచ్చరించాను. కాబట్టి అన్ని జనుల యొక్క మార్పును సంతోషి ఆహ్వానించి ఆకర్షించబడిన ఒక విశేషమైన వ్యక్తి బర్నబా. పరిశుద్ధ అంటే సంఘం చేత పంపబడి యెరూషలేములో ఉండే భక్తులు, అపోస్తలులు, ప్రవక్తలు, పెద్దలు, వగైరాలు నువ్వైతే కానీ అక్కడ పని జరుగుతున్నాయన దయచేసి వెళ్ళిపోమని చెప్పని సంఘం చేత పంపబడిన ఒక విశేషమైన వ్యక్తి బర్నబా. వచ్చాడు, చూశాడు పరిస్థితులు క్షేమంగానే ఉంది. కాబట్టి దేవుని స్థిరహృదయతో ఒత్తుగానే ఉంచాను. వారిని హెచ్చరించాడు ఒంటరిగా చేయటానికి కుదరదేటట్లేదు. కాబట్టి ఏం చేశాడు అంటే చదువుతా తర్వాత అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షంలో చేరి. కాబట్టి సువార్త వాక్యం చెప్తుంటే అనేక మంది క్రీస్తులోనికి వచ్చేశారు. అంతటా అతడు పౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చాను. తార్సువాడైన సౌలు మార్పు పొంది క్రైస్తుడిగా చేయబడిన తర్వాత అరేబియాకి వెళ్ళి 3 సంవత్సరాలు ఉండి కాలం గడిపి తిరిగి స్వదేశానికి వెళ్ళిపోయాడు. స్వదేశానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడో నిజంగా మనకి గ్రంథంలో రాయబడలేదు. ఇంతకుముందు యెరూషలేములో బర్నబా ఈ సౌలును కలుసుకొని అతని అపోస్తలుల దగ్గర పరిచయం చేసి ఇంతకుముందు అతడు సింహమే కానీ ఇప్పుడు
గొర్రెపిల్ల అయిపోయాడని పరిచయం చేసి అతను మార్పును వారికి పరిచయం చేసిన తర్వాత వెళ్ళిపోయాడు అతను. ఇప్పుడు అంత్యోక్య నుంచి తార్సుకు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. పౌలును కనుగొన్నాడు, తీసుకొచ్చాడు అంత్యోక్యలో పనిచేయటానికి. కాబట్టి అంత్యోక్యలో బర్నబా, పౌలు ఇద్దరు కలిసి సువార్త వాక్యం ప్రకటిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తుంది. వాసం చేస్తాను 10వ అధ్యాయం దాకా ఏం జరిగిందో మీకు తెలుసు. 10వ అధ్యాయం వరకు అపోస్తలుడైన పౌలు అసలు పెద్ద నాయకుడు, అన్ని జనుల దగ్గర పోవడానికి ఇష్టపడని వాడు. అన్ని జాతి మనతో సహవాసం చేయటాను వాడిని ముట్టుటని యూదులకు ధర్మం కాదు, ఎందుకు పిలిచామని అడిగిన వాడు. అలాగూ నిరుగుతున్న మనిషి సత్యానికి గ్రహించిన తర్వాత మార్పు పొందాడు. ఇతను మార్పు వల్ల యెరూషలేములో సందేశం వినిపించబడింది. అన్ని జనులు కూడా దేవుడు అంగీకరించాడని సమాచారం వినిపించబడింది. కాబట్టి ఇప్పుడు అన్ని జనులు యూదులు కలిసి ఎంతవరకు నివాసం చేయలా. పేతురు అయితే వచ్చాడు, విజిట్కి వచ్చాడు. పేతురుతో పాటు 6 మనుషులు యూదులు వచ్చారు, విజిట్ చేశారు, భోజనం చేశారు, వెళ్ళిపోయారు. కలిసి నివాసం చేయాల. నివాసం చేయడానికి పరిస్థితులు లేవు అక్కడ, అతను ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే యూదులు అన్ని జనులు కలిసి ఏకంగా నివాసం చేయటం ప్రారంభించారు. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తున్న సమాచారం ఏర్పడింది. దేవుని నూతన సృష్టి యొక్క విశేషమైన సమాచారం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయడం, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకోవడం, పద్మసింహము పెంచబడిన కోడే దూడ కూడుకుంటే బోళ్ళు వాడిని తోడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్ని జనులు యూదులు అనే భేదం లేకుండా అందరూ కలిసి ఒక తల్లి బిడ్డలుగా మసులు కొట్టడం ప్రారంభించారు. దేవుని నూతన సృష్టిలో మార్పు 2వ కార్యక్రమం. మొదటిది యెరూషలేములో సమిష్టిగా భోజనం ఉంచుకోవటం, శివశాస్త్రం అమ్మటం మొదటి కార్యక్రమం జరిగితే అన్ని జనులకు యూదులకు ఉండే భేదం అలాగే కొనసాగింది. ఈ అన్ని జనులకు యూదులకు మాత్రమే కాదు, ఒకే జాతి యూదులకు భాషను బట్టి భేదాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో హెబ్రీ భాష మాట్లాడేవారు, గ్రీక్ భాష మాట్లాడేవాళ్ళు, గ్రీక్ భాష మాట్లాడేవాడిని హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు చదువు చూశారని గందరగోళం ఉంది స్థానిక సంఘంలో, యెరూషలేము స్థానిక సంఘంలో. భాషా భేదాలు ఉన్నాయి, జాతి భేదాలు ఉన్నాయి. క్రీస్తు స్థానిక సంఘంలో కొత్త సృష్టి, కానీ పరిస్థితులు మెల్లగా మార్చబడ్డాయి. అంతేకాడు తోడేలు గొర్రెపిల్ల వాసం చేయడానికి ప్రారంభించండి. ఇది వాసమే, కలిసి బ్రతకటం, కలిసి జీవించటం, శరీరంలోని సాట్యాములుగా మసులు కొట్టడం వల్ల దేవుని అనంత సంకల్పాన్ని ప్రత్యక్షం చూడటం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని మరణం ఇది. క్రీస్తులో సువార్త వల్ల జరిగే విశేషమైన కార్యక్రమం. ఎఫెసీ 3వ అధ్యాయంలో 3వ వచనం నుండి క్షమించండి 3వ వచనం చదువుతాం వరకనే 6వ వచనం సమాచారం ఉంది. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియజేయబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపంగా రాసితని మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోగలరు. ఈ మర్మం ఇప్పుడు దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకు తెలియజేయబడినట్టు పూర్వకాల మనుషులకు తెలియజేయబడలేదు. 6వ వచనంలో ఈ మర్మం ఏదనగా, ఏ మర్మమే చదువు, అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరంలోని సాటి అవయములను వాగ్దానంలో పాలువారు అనే ఒక విశేషమైన మర్మం. దేవుని అనాది మర్మము మొగ్గు తొడవడానికి ఆరంభమైంది. దేవుని మర్మము మొగ్గు తొడవడానికి ప్రారంభమైంది. అంత్యోదయ సంఘంలో తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తూ ఉంది. చింతపులి మేకపిల్ల దగ్గర పండుకుంది. అద్భుతమైన కార్యక్రమం. పరలోకమందున దేవుడు వారికి మాత్రమే క్రైస్తవుడు అని పేరు పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఏ భేదమైనా వాడు క్రైస్తవుడు కాదు.
నీకు జాతి భేదం ఉన్నా, భాష భేదం ఉన్నా, కుల భేదం ఉన్నా, ఏ భేదం ఉన్నా నువ్వు క్రైస్తవుడు కావు. క్రైస్తవుడు కావు. భేదాలు లేని క్రైస్తవ్యము మొగ్గదొడటానికి ఆరంభించింది ఎఫెసులో. అపోస్తలుడు, సంఘపు అపోస్తలుడు పుట్టిన స్థలం అది. ప్రత్యేకించి గ్రంథం ఇలాగ అద్ది, నీకు ఏ భేదం ఉన్నా క్రైస్తవుడు కావు. అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో చదువుతాం 24 వచ్చిండు. అప్పుడు పరిశుద్ధాత్మ విశ్వాసంతో నిండిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమని చేరిరి. అంతటా అతడు పౌరుని వెదకుచు తార్సునకు వెళ్ళి అతని కనుగొని అంత్యోకయ తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యం ప్రకటించరి. మొట్టమొదట అంత్యోకయలోని శిష్యుడు క్రైస్తవులను బట్టి. క్రైస్తవుడు అనే దేవనామం, పరలోకపు దేవుడు కలగల నామం ఇది. తన పరిశుద్ధులైన వారికి పెట్టాలని ఉద్దేశించి రమారమి 800 సంవత్సరాలు దానికోసం వేచి ఉన్నాడు పరమదేవుడు. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం. కాబట్టి సంఘపు అపోస్తలుడు పుట్టిన స్థలము అది. ప్రత్యేకించి నీకు ఏ భేదం మనసులో ఉన్నా నువ్వు క్రైస్తవుడు కావు, కొత్త సృష్టి కాదే కాదు. హనుమాన్ దేవుడు వారికి కొత్త పేరు పెట్టడానికి ఉద్దేశించి సమాచారం ఇది. ఆ 65 చదువుతాను. నేను ఏర్పరచుకున్న 15వ వచనంలో, నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు యూదులనే పేరు శాపవచనముగా ఉంచేసిపోయేదురు. ప్రభు యెహోవా నిన్ను హతము చేయను, తన సేవకులైన వారికి వేరొక పేరు పెట్టును అని సమాచారం. తన సేవకులైన వారికి వేరొక పేరు, ఆ పేరు దేవనామం, క్రీస్తు ప్రభుతో జోడించిన నామం, క్రైస్తవైన నామం, పరిశుద్ధమైన నామం, దేవుడు కలగని తన సేవకులకు కలగన్న నామం. అంత్యోకయలో మొట్టమొదటి శిష్యుడు క్రైస్తవులను బట్టి సంఘపు అపోస్తలుడు పుట్టిన స్థలం అది. ప్రత్యేకించి సంఘంలో ఏ రకమైన భేదం లేకుండా మనసులో కూడా భేదాలు తుడిచివేయబడిన పరిస్థితి. ఒకవేళ నువ్వు బయటికి భేదం కనిపించకపోయినా నీ మనసులో భేదం ఉంటే దేవుని సంకల్పంలో నీకు స్థానం లేదు. దేవుని సంకల్పంలో స్థానం కావాలి అంటే ఈ పరిస్థితి కావాలి. దేవుడు అనాదిలో ఉద్దేశించిన నామం అండి. యోధా జనాన్ని ఏర్పాటు చేసుకుని యూదులు దేవుని ప్రజలుగా కొనసాగుతున్న దినాల్లో వారి పేరును శాపవచనంగా చేసిపోయే తన ప్రజల గురించి ఆలోచన చేసిన దేవుడు తను ఏర్పాటు చేసుకోబోయే తన సేవకులకు కొత్త పేరు, వేరొక పేరు పెడతాడు. కొత్త పేరు పెట్టాలని చెప్పేసి వేరొక నామం పెట్టాడు. ఆ పేరే, కొత్త పేరే ఈ పేరు. దేవుడు కలగల నామము అంత్యోకయలో పదమును ఇనాగరేట్ చేయబడింది. కాబట్టి పరలోకపు దేవుడు ఆయన సంకల్పం చొప్పున కార్యాలు జరిగిస్తామంటే ఆయన నూతన సృష్టి, ఆయన రాజ్యం ఇది. క్రీస్తు ఏర్పాటు చేసే రాజ్యం ఇది. కొత్త సృష్టిగా చేయబడిన జనం యొక్క పరిస్థితి ఇది. తోడేలు గొర్రెపిల్ల ఎంత వాసం చేయండి, సంవత్సరం పాటు కలిసి నివాసం చేసే అభ్యంతరం లేని పరిస్థితుల్లో యూదులు అని జనులని భేదం లేకుండా తోడేలు ఉంది, గొర్రెపిల్ల ఉంది, కలిసి వాసం చేసే ఒక విశేషమైన సమాచారం. చిరుత మీద మేకపడి దగ్గర పడుకుంటుంది. పదసింహము మంచమైన కోడి దూడ కూడుకుంటే బాలు తోలుతుంటాడు. ఆవులు ఎలుగులు కూడి మేస్తుంటాయి, వాటి పిల్లలు ఒకచోటే పండుకుంటాయి అని చెప్పేశాడు. ఎద్దుమైనట్లు సింహం గడ్డిమై. ఆ రూపం యొక్క నిజస్వరూపము పరమదేవుడు ఏంటి అంత్యోకయలో ప్రదర్శించి మొగ్గ తొడిగింది. క్రీస్తవ సంఘం విశేషమైన సమాచారం. అక్కడ నుంచి అపోస్తలులు పంపబడుతున్నారు.
13వ అధ్యాయంలో ఏం జరిగిందంటే అపొస్తలుల కార్యక్రమం 13వ అధ్యాయంలో క్షమించండి 12వ అధ్యాయం 25వ వచనం దేవుని వాక్యం 24వ వచనం నుండి దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. సౌలును వెనబెట్టుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చేది. 13వ అధ్యాయంలో అంత్యొకయున్న సంఘములో బర్నబా, నీగర్ అనబడిన సిమెయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థతన హేతులతో పెంచబడిన మనయను, సౌలును ప్రవక్తను బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం ఉండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపేది. అప్పుడు సంఘం చేత పంపించబడిన వారు స్వాత ప్రయాణాలు ప్రారంభించేశారు. సంఘపు అపోస్తలులు. అందువలన సంఘపు అపోస్తలులు ఎలాంటి వాళ్ళు, నేను కూడా అపోస్తలం అనే వృద్ధులు ఎలాంటి వాళ్ళు వ్యత్యాసం మీకు తేలిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ సంఘపు అపోస్తలులు లోపల ఉండే మత ప్రపంచంలో ఉండే మనుషుల్లాగా ధన అపేక్ష కలిగిన విగ్రహారాధకులు కాదు. ధన మోసాన్ని కప్పిపెట్టే వేషధారణ కలిగిన మనుషులు కాదు. తమ స్థిర చరాస్తులు సమస్తాన్ని అప్పగించి క్రీస్తు సంఘం మీద సంఘం యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగించి ప్రభు పరిశుద్ధాత్మ చేత పంపించబడిన ఒక విశేషమైన జనాంగం వాళ్ళు. భేదాభిప్రాయాలు సంపూర్ణంగా తొలగించి జీవిత అనుభవంలో ప్రదర్శించిన వ్యక్తులు అపోస్తలులు. వాస్తవానికి ఎవరైనా నిష్ఠ ప్రదర్శించదలుచుకుంటే అపోస్తలుడైన పౌలు లాంటి నిష్ఠ కలిగిన వాడు ఎవడు ఉండడం. అతని బ్యాక్గ్రౌండ్ వలన తాను తాల్చిగా పుట్టిన యూదుడు, అంటే స్వతంత్రుడు, రామరాజ్యం పౌరుడు, హక్కు గలవాడు. ఒకవైపు యూదులకు జన్మించిన యూద బీజమాన పుట్టినవాడు. వాళ్ళ తండ్రి పరిచయుడు. మతనిష్ట వాళ్ళ ఇంట్లో పుట్టింది. ఆ మతనిష్టతో పెరిగిన వాడుతున్నాడు. మతనిష్టతో పెరిగి యూనివర్సిటీ విద్య కోసం యెరూషలేము వచ్చి గమలీయేలు పాదాల దగ్గర కూర్చుండి విద్యను అభ్యసించిన వాడు. తను ఆ చరిత్రను గురించి మాట్లాడాడు. ప్రత్యేకించి నాకు ఏవేవి లాభసాధనలు ఉన్నాయో అవన్నీ కృష్ణబాబు కొరకు నష్టంగా ఎంచుకున్నా అలాంటి వాడు అపోస్తలుడు, సంఘం అపోస్తలుడుగా మొదటి రూపొందింది. ఏసు యొక్క అపోస్తలుడే, కానీ సంఘం అతన్ని సంఘ అపోస్తలుగా పంపడం జరిగింది కార్యక్రమం జరిగింది. అందువలన నూతన సృష్టి క్రీస్తు సంఘం. ఈ నూతన సృష్టి సమస్త జనులను వారిలాంటి వాళ్ళగా తయారు చేయడానికి, సమస్త జనులను శిష్యుడిగా చేసే కార్యక్రమంలో సంఘం యొక్క ఆధ్వర్యంలో పంపబడిన విశేషమైన వ్యక్తులు. పద్నాలుగో అధ్యాయంలో సమాచారం మనం చూస్తాం. 13వ అధ్యాయంలో మనకు తెలిసిన సమాచారమే. ఇంకా ఈ మాటలు మాట్లాడుకుందాం. 13వ అధ్యాయంలో వారి ప్రసంగం ఇలా రాబడి ఉంది. వారు చేసే సమాచారము యూదాజ్యం సామ్రాజ్యం యూదుల మధ్యలోకి వెళ్ళిపోయి 26వ వచనంలో రాయబడింది. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడి వారులారా, ఈ రక్షణ వాక్యం మీ వద్దకు వచ్చి పంపబడింది. యెరూషలేములో కాపురుండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్వాస జనములు ప్రవచనమైన గ్రహింపక
ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు వాస్తవానికి గ్రంథాన్ని గ్రహించాలి, లేఖనాలను గ్రహించాలి. గ్రహించకపోతే దాన్ని నిరాకరించాలి, ఆయన విసిరివేయించారు. ఆయన శిక్ష విధించుట చేత వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతు ఏది కనబడినందున ఆయనను చంపివ్వాలనని వారు పిలాతును వేడుకొండ్రి. వారు ఆయన గురించి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన మారు మీద నుండి దించి సమాధిలో వచ్చింది. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక అపోస్తలులకు, ఆ 12 మంది అపోస్తలులకు అనేక దినములు కనబడి వారిప్పుడు ప్రజల ఎదుట ఆయన వారికి సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చినాడని మేము సువార్త ప్రకటన చేస్తున్నాం. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన రాయబడినది. మరియు కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటకును బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములై ఉన్నవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు ఈ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియదుగాక. ఈ సంగతులు చెప్పిన తర్వాత ఏం జరిగిందో జాతీయ విజయంలో మనుషులు 44 విషయం చదువుతాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వెనుకకు కూడి వచ్చాను. యూదుల బహు జన సమూహములను చూచి మత్సరంతో నిండుకొని దూషించుతూ పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులు తెలుసుకున్నారని చెప్పేశాడు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుతున్నాము, ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు విశ్వసించారు. దేవుని వాక్యాన్ని నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు విశ్వసిస్తారు. నిత్య జీవానికి దేవుడు ఎవరిని నిర్ణయించాడు అంటే వాక్యాన్ని విశ్వసించిన వారిని నిత్య జీవానికి దేవుడు నిర్ణయించాడు. వాక్యాన్ని త్రోసివేసిన వారికి మన నిత్య జీవానికి అపాత్రులుగా ఇచ్చాడు. నిత్య జీవానికి పాత్రలు ఎవరు, నిత్య జీవానికి అపాత్రులు ఎవరు, 2 మాటలు ప్రత్యేకించి చెప్పారు. కాబట్టి ఈ సంఘ అపోస్తలులు ఏం చేశారు అంటే సువార్త ప్రకటించుతూ నిత్య జీవన పాత్రలు ఎవరు, నిత్య జీవన పాత్రలు కాని వారు ఎవరు అని వ్యత్యాసం తేలిగా తెలియజేస్తున్నారు. దేవుని వాక్యాన్ని బోధించారు, సువార్త మాట్లాడింది. ఈ సువార్త ప్రకారము యేసుక్రీస్తు దావీదు సంతానంలో పుట్టి ఆ దావీదు సంతానం గురించి సువార్త మనం వివరించేశారు. ఒకవేళ యేసుక్రీస్తు దావీదు సంతానంలో పుట్టిన సువార్తమానం వినకపోతే నువ్వు సువార్తను సరిగా వినలేదేమో, ఒకవేళ అపోస్తలుల బోధ వినలేదేమో. కాబట్టి విన్నవారు విశ్వసించారు. ప్రభువైన యేసును దేవుడు దావీదు సంతానంలో పుట్టించి యూదులకు రాజుగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన వాడై ఆయన్ను మరణానికి అప్పగించి మృతుల నుంచి లేపి దేవునికి మరణ ప్రభావంతో రుజువు చేసుకున్నాడు. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు విశ్వసించుతారు. ఈ రోజున లోకంలో క్రీస్తుని గురించిన ప్రకటన అబ్బో చెవులు మూగిపోతుంటాయి. మీరు వినరు కానీ నేను ఒక చెడ్డ అలవాటు గలవండి. నేను పొద్దున్న లేచానంటే అదే చాలా ట్యూన్ చేసి కూర్చుంటాను అక్కడ, ఎవరు ఏం చెప్తున్నారు ఏంటని. ఎంత మోసపు మాటలు చెప్తుంటారు. ప్రభువుని యేసుని గొప్పగా చేస్తున్న మాటలు మాట్లాడిన సత్యం మాట్లాడారు.
వారి గురించి రెండో సమాచారం మాట్లాడబోతున్నాను. 50% ప్రత్యేకించి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు దావీదు సంతానంలో పుట్టి అని ఒక విశేషమైన సమాచారాన్ని వివరిస్తున్నారు అపోస్తలులు. నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచిన వారు వాక్యాన్ని తిరస్కరించారు. వాక్యాన్ని తిరస్కరించిన వాడు చనిపోయిన వాడు లేచి వచ్చినా చెప్పినా నమ్మరు అంటారు. తను లూకా సువార్తలో 16వ అధ్యాయం 'వింటే లేఖనాలే వినాలి తప్ప వేరే రకంగా దేవుడు మనుషులు అంగీకరించే విధానం లేదని సమాచారం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 31వ వచనంలో 30 అప్పుడు అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగవద్దు, మృతుల నుండి వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసుతో ఈయన చెప్పేస్తున్నాడు. అదే నేను ఏం చేయాలంటే సువార్త ఎలా చెప్పాలి నేను చెప్తున్నాడు. చచ్చినాడు మాట్లాడుతున్నాడు. నరకంలో అంటే పాతాళంలో బాధపడుతున్నవాడు మాట్లాడు. సువార్త ఎలా చెప్పాలో చెప్తున్నాడు. అలాగొద్దు తండ్రి అయిన అబ్రహామా మృతుల్లోంచి ఒకటి పంపించి నమ్ముతాను. గ్రంథం ఏమంటుందంటే మోషేయు ప్రవక్తను చెప్పిన మాటలు వినని అలా మృతుల్లో లేచినా కూడా నమ్మరే చెప్పు లేఖనాన్ని నమ్మాలి. దేవుడు లేఖనం లేదు దేని సంకల్పాన్ని బయలుపరిచాడు. ఈ సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. బైబిల్ మాట్లాడటం కాదు, యేసుప్రభు గొప్పవాడని చెప్పుకోవటం కాదు, యేసుప్రభు మీద భక్తి వలకబెట్టడం కాదు, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. అలాగూ చేయనప్పుడు నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది. కాబట్టి అప్పుడు సంఘం యొక్క పోస్టులు ఏం చేశారు అంటే లేఖనాన్ని సత్యవాక్యాన్ని సరిగా విభజించే కార్యక్రమం జరిగించారు. లేఖనాలు వివరించి చెప్తుంటే మనుషులకు కొంతమందికి నిత్య జీవానికి పాత్రలు కాని వాళ్ళకి ఇది వేరుగా ఉంటుంది. నశించేవాడికి వెరితనంగా ఉంటుంది స్వార్థ. నువ్వు నశించేవాడు అయితే నీకు వెరితనంగా ఉంటుంది, వెరిలాగా ఉంటుంది. దేవుడి శక్తి అయ్యాడు. కాబట్టి నిత్య జీవానికి అపాత్రులైన వారు లేఖనాన్ని పట్టించుకో. వారి భావాల్లో వారి మనసులో ఆలోచన ప్రకారం జీవితాన్ని కొనసాగించేవారు నాశనానికి పోయేవాళ్ళు. భక్తి లేఖనాలకు విరోధమైన భక్తి కాదు. అందువల్ల మనుషులు జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి దేవుడు గ్రంథంలో ఏ సెలవు ఇచ్చాడు అది సరిగ్గానే ఉందా, అలాగే సత్యవాక్యాన్ని సరిగ్గా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిత్య జీవమునకు పాత్రులైన వారు విశ్వసిస్తారు, అపాత్రులైన వారు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తారు. కాబట్టి వీరి అనుభవంలో సంఘపు అపోస్తుల యొక్క అనుభవంలో ఈ సమాచారం తేటగా కనిపించింది. చదువుతాం. ఆ తర్వాత సంఘపు అపోస్తుల జీవిత అనుభవాల్లో జరిగిన మరొక విశేషమైన సమాచారం అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో 13వ వచనం నుండి పట్టణం ఎదురుగా ఉన్న దుపతి యొక్క పూజారి ఎడ్లను పూదలను ద్వారం వద్దకు తీసుకుని వచ్చి కలిసి ఉండెను. బర్నబాయు పౌలును విని చింపుకొని చొరబడి ఎందుకు ఎలా చేస్తున్నారు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సంఘపు అపోస్తలులు గౌరవాన్ని కోరినవాడు కాదు. ఈ రోజున అమెరికా నుంచి వచ్చిన తెల్లోడు ప్రతివాడు ఎక్సెప్షన్ లేకుండా నా జీవిత అనుభవంలో ప్రతివాడు పూలదండలకి ఎదురు చూసేవాడే. పూలదండలు వేస్తే దానికోసం ఎదురు చూస్తుండేవాడు. మనం క్షమించండి, చెన్నై నుండి యథార్థవంతుడు ఒకరిని రికమెండ్ చేయమని మా ఇన్స్టిట్యూట్కి పంపితే మా డైరెక్టర్ నా పేరు చెప్పాడు.
ఈ తెల్లని వచ్చి నువ్వంట తప్పు యథార్థం కొంటావంట, ఏది మార్చవంట, నేను నమ్ముతున్నానని తీసుకొచ్చాను. నేను విజయవాడ స్టేషన్కి వచ్చేటప్పటికి క్యూలో ఉన్నాడు మనిషి పూలదండలతో. తెల్లోడు ఎప్పుకున్నాడు, నా దగ్గరకు వచ్చారు, చెప్పారు మీరు నాకు పూలదండ వేయలేరు అని చెప్పాను. వేయలేరు, కుదరదు అని చెప్పేసి సీరియస్ అయిపోయాను. ఏంటి అయినా అందరూ కావాలని ఎగరబడుతుంటారు, వేసుకోండి అన్నాడు. రూమ్లోకి తీసుకెళ్ళేది మనిషి ముసలాండి, ఆయన కూడా ముసలాడే నాకులాగా. సంటుకున్నాను నీకు మీదట, ఏమయ్యా పూలదాన్ని లేపుకోమని నీకు ఎవరు చెప్పాడు? గ్రంథం ఏమంది? నువ్వు సంఘం నిజంగా పంపినడు అయితే సంఘం అపోస్తులు ఏం చేశారు చూడు, వారు అద్భుతం చేశారు. ఓసలు కాడు గల్లవాడిని బాగు చేశారు. అతడు జీవితాంతం ఎల్లప్పుడు నడవలేని వాడు నడిచేటట్టుగా స్వస్థత చేసుకించాడు, అద్భుతం జరిగించారు. దానికోసం పూలదాన్ని తీసుకొచ్చారు, నీ అద్దం తీసుకొచ్చారు నడగడానికి ఈ కార్యక్రమం. నువ్వేం చేసావో నీ పూలదాన్ని తీసుకొచ్చారు, నువ్వు ఎందుకు వేసుకున్నావు అని చెప్పాను. కిక్కుడు మనలో మాట్లాడతా, ఇది పరిస్థితి. కాబట్టి ఈ పూలదండల గౌరవం బైబిల్దిగా స్త్రీ సంఘాల్లో ఈ పూలదండల గౌరవం ఉంది. ఇంకా ఈ జబ్బు పూల తుడిచిపెట్టబడాల్సిన అవసరం ఉంది. పూలదండలు ఎద్దులు తీసుకొచ్చారు, దేవతలను అన్నారు వీళ్ళని. మేము మీలాంటి మనుషులమే, ఇలాంటి గౌరవం పొందడం కాదు. అప్పుడు సంఘమే అపోస్తలులు. అందువలన గ్రంథం మాట్లాడుతుంది. గ్రంథంలో రాబడి చదువుతాం, ఏముంది దాంట్లో తప్పేముందంటే గ్రంథం తప్పన్నాక తప్పు కాకుండా రైట్ అలాగ అవుతుంది. లుస్త్రలో బలహీనమైన పాదము గల ఒకడుండెను, 7వ వచనం, పుట్టేది మొదలుకొని కుంటివాడు ఎన్నడూ నడువలేక కూర్చుండి ఇల్లువాడు వినెను. గ్రహించి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు నడువసాగాను. చూచి దేవదూతలు మనుషుల రూపంలో దాన్ని చూశారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ రోజున స్వస్థతలు అనే వాడు ఎవడైనా ఈ పని చేశాడా? చేయగలిగిన వాడు ఉన్నాడా? పుట్టేది మొదలుకొని నడవలేని మనిషి, పుట్టిన మనసు నడవలేని మనిషి లేచి నిలబెడితే నడవసాగాడు. అలాంటి కార్యం జరిగించింది గంధంలో ఉండే అపోస్తలులు. సంఘపు అపోస్తలులు చేసిన పని. నువ్వు క్రీస్తు యొక్క అపోస్తలులు కాకపోవచ్చు. ఈ రోజున పెద్ద నేను మహా అపోస్తలులు అయినా డాక్టర్ వగైరా పేర్లు చెప్పుకుంటాడు. ఎవడైనా ఈ పని చేస్తున్నాడా? ఎందుకే మోసం చేస్తే వారు ఏం చేశారు? మనుషులు దేవతలే మనుషులు పొందాల్సి చేశారు. కాబట్టి ఎక్కడ తీసుకోండి, బలిద్దాం, పూలదానం తీసుకొచ్చి సత్కరిద్దాం. వద్దు, రేపు ఇలాంటి మనుషులమే. స్వార్థ చెప్పి మా అద్భుతంగా స్వార్థ చెప్పేసి పరమదేవుని కనపరిచే ఒక విశేషమైన క్రీస్తువుని కనపరిచే కార్యక్రమం. వాళ్ళు సంఘపు అపోస్తలుడు అని పేరు పెట్టారు. చదువుతాం. అప్పుడు 13వ వచనంలో, పట్టణం ఎదురుగా ఉన్న ద్రౌపది యొక్క పూజారి అది ఎడ్లను పూలదండలు తీసుకుని వచ్చి జనంతో కలిసి ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలుని సంగతి విని చింపుకొని జనసమూహం చొరబడి మీరెందుకు ఇలా చేయించున్నారు? స్వభావం నదులమే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి సముద్రమును వాటిలోని సమస్తమును సృష్టించిన దేవుడి ఎదుగు తెలపారు కదా. స్వార్థ చెప్తున్నాం. అపోస్తలుడు, సంఘపు అపోస్తలుడు. అపోస్తలుల్లో
4వ వెరైటీ అపోస్తలుల గురించి మాట్లాడతాం. ఏమైనా 4వ రకమైన అపోస్తలులు. గ్రంథం ఎలాగంది? 2 కొరింథీ 11వ అధ్యాయంలో, 2 కొరింథీ 11వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. అతిశయకారణం వెతకు వారు ఏ విషయంలో అతిశయించున్నారో ఆ విషయంలో వారును మావలే ఉన్నారని కనబడి నిమిత్తం వారికి ఆ కారణము దొరకకుండా కొట్టివేపుటకు మేము చేయించినవి ప్రకారమే ఇకను చేతుము. ఏలి అనగా అట్టి వారు అపోస్తలుల వేషం వేసుకునేవారు. వేషధారులు. ఈ దొంగ అపోస్తలుడు వేషధారులు. క్రీస్తు యొక్క అపోస్తలులు వేషం వేసుకుంటారు. దొంగ అపోస్తలులు మోసగాంటాడు పనివారు. అపవాది వెళ్ళి సిద్ధం చేసి జనంలోని పంపించేశాడు. క్రీస్తు ప్రభు స్వార్థను చెడగొట్టిన వారి దొంగ అపోస్తలులు. దొంగ అపోస్తలులు ఎవరు అంటే అపోస్తలుల యొక్క సందేశాన్ని చెడగొట్టిన ప్రతివాడు దొంగ అపోస్తలుడే. అపవాది యొక్క ఏజెంట్. క్రీస్తు ప్రభు తన అపోస్తలులను లోకంలో పంపించితే అపవాది కూడా తన అపోస్తలులను సిద్ధపరిచి లోకంలో పంపించేశాడు. మనుషుల్ని కన్ఫ్యూజ్ చేయటానికి, ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా చేయడానికి అపోస్తలు చేసిన విశేషమైన కార్యక్రమం. సువార్త దేవుడు లోకంలో తీసుకొచ్చే జాతి గుర్తుపెట్టుకోండి. దేవుడు క్రీస్తు ప్రభుని ముందు లోకంలో పంపించాడు. ఈ దొంగోళ్ళు ఏం చేశారంటే వేరొక క్రీస్తుని ప్రవేశపెట్టారు. క్రీస్తు ప్రభు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. వేరొక క్రీస్తుని వారు ప్రవేశపెట్టారు. అనాదిసం దేవుని మర్మమైన సువార్తను తీసుకొచ్చారు అపోస్తలులు. వేరొక సువార్తను తీసుకొచ్చారు దొంగ అపోస్తలులు. క్రీస్తు సువార్తను లోబడ్డ వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడేది ఈ అపోస్తలుల ద్వారా వేరొక ఆత్మ వచ్చేసింది. వచ్చింది. లోకం కన్ఫ్యూజ్ చేసే విశేషమైన సంగతి జరుగుతూ ఉంది. 11వ అధ్యాయంలో 2 కొరింథీ 11వ అధ్యాయం సమాచారం 3వ వచనం 4వ వచనం చదువుతాం. ఏలి అనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని వేరొక యేసును ప్రకటించినాను, లేక మీరు పొందని వేరొక ఆత్మను పొందినాను. 4వ వచనం అయినా మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వాటిని గురించి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే దొంగ అపోస్తలుల కంటే లేశ మాత్రమును నేను తక్కువ వాడిన కానని తలంచుకుంటున్నాను. కాబట్టి దొంగ అపోస్తలులు చేసిన పనుల్లో మొదటి పని అపోస్తలులు ప్రకటన పని వేరొక యేసును ప్రకటించటం. అపోస్తలులు ప్రకటించిన యేసు 1 కొరింథీ 2వ అధ్యాయంలో 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనగా దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం వల్లని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మీయ దేవుని శక్తి కనపరిచిన దృష్టాలను వినియోగించుతున్నాయి. మొట్టమొదటి వచ్చిన నుంచి సహోదరులు నేను మీ ఎద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతోనూ జ్ఞానాతిశయంతో దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడిని కాదు. నేను యేసుక్రీస్తును 1వ వచనం, అది 2వ వచనం, యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నడుకుండా నిశ్చయించుకోండి. ఏంటా విశేషమైన సంగతి? అపోస్తలులు ప్రకటించిన యేసుక్రీస్తు సిలువ వేయబడిన యేసుక్రీస్తు. నేను కూడా సిలువ వేయబడ్డానని చెప్తున్నామయ్యా కాదు, మీరు చెప్పేది సిలువ వేయబడిన యేసుక్రీస్తునేనా? కాకపోతే దాన్ని కొంచెం తగిలిస్తాడు అన్నమాట. యేసు సిలువ వేయబడ్డాడు మా అందరి కోసమని చెప్తున్నాడు. చెప్పే సందేశం వేరే. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దేవుడు ఎలాంటి దేవుడు అంటే
ఆ బండను కొట్టుము అని చెప్పాడు. కొడితే నీళ్ళు వచ్చాయి. అంగీకరించాడు. నెక్స్ట్ ఇన్స్టెన్స్లో బండతో మాట్లాడము అన్నాడు. మాట్లాడమంటే ఇంతమంది కొట్టమన్నా కదా, మనం కొట్టాడు. కొడితే అసలు 80 సంవత్సరాల జీవిత చరిత్రలో ఉండే కొంతమంది క్యాన్సిల్ చేసేసాడు. నీ సేవ క్యాన్సిల్, నీ నిరీక్షణ క్యాన్సిల్, నీ నాయకత్వం క్యాన్సిల్, నీ కొన్ని సమస్యలను క్యాన్సిల్ చేసేసాడు. ఆయన దేవుడు అంటే. అందువలన గ్రంథాన్ని మనం కరెక్ట్గా, క్షుణ్ణంగా, జాగ్రత్తగా సత్యవాక్యాన్ని సరిగ్గా ఎప్పుడు ఏం పలికాడో అలాగూ పలకటం అనేది ఒక అవసరమైన సమాచారం గ్రంథంలో. ఇంకో దాన్ని దీనికి ముడేసి దీన్ని లాగటం కాదు. ప్రత్యేకించి మేము ప్రకటింపని వేరొక యేసుని ఎవడైనా ప్రకటించితే ఆడు నీ అపోస్తుడు, దొంగ అపోస్తుడు. ఇంకొక యేసుని తీసుకొచ్చారు, ప్రవేశపెట్టేశారు. జనులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏమని నమ్మాలో తెలియదా? యేసుని నమ్ముకోండి, మీకు స్వస్థత వస్తుంది, మీకు ఆరోగ్యం వస్తుంది, మీకు ఆస్తి వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది, మీకు సంపద వస్తుంది, మీకు అంతా అయిపోతుంది అని చెప్తాను. అది వేరొక యేసు. మేము ప్రకటింపని వేరొక యేసుని ఎవడని ప్రకటించితే అది దొంగ పోలీసులు చేసే కార్యక్రమం. అందుకని ఇప్పుడు ఈ మాటలు ఏమన్నాడు అంటే, నేనైతే ఏదో వచ్చిందో, నేనైతే మిక్కిలి శ్రేష్టమైన ఈ అపోస్తులు ఎవరు? దొంగ అపోస్తులు అన్నమాట. ఈ అపోస్తుల కంటే లేచి మాత్రం తక్కువ వాడిన కాను తలంచుకొని చెప్పారు. దొంగ అపోస్తులు వేరొక యేసుని ప్రకటించేవాడు, వేరొక సువార్త అని చెప్పేవాళ్ళు. సువార్తే అందరూ సువార్త చెప్పేవాళ్ళే. అబ్బా ఏం టీవీ మోగిపోతుంది సువార్త చెప్తానికి. నువ్వు చెప్పేది సువార్తేనా? అపోస్తుల ఆదిలో పరమదేవుడు సంకల్పించే సువార్త చెప్పడం అనేది ఒక అవసరమైన సమాచారం. మనుషులు దాన్నే వినాలి, దానికే లోబడాలి, దానివల్లే విమోచన అనుకుంటే దానికి భిన్నమైన ఏ చిన్న గీత అయినా అది కాదు. అందువల్ల మేము జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మేము ప్రకటింపని వేరొక యేసుని మేము ప్రకటించితే, మేము బోధింపని వేరొక సువార్త ప్రకటించితే, మీరు పొందని మా ద్వారా మీరు పొందని వేరొక ఆత్మను పొందితే, పరిశుద్ధాత్మ కాకుండా వేరొక ఆత్మ దొంగ అపోస్తుల వలన ఆత్మ అనుగ్రహించబడే ఆత్మ. మీరు ఏం పెడతారంటే మొదటి తిమోతి 4వ అధ్యాయంలో గ్రంథం తెలిసే విశేషమైన సమాచారం. మొదటి తిమోతి 4వ అధ్యాయంలో మొదటి ఇలా రాబడింది. దయచేసి మొదటి జ్ఞాపకం రాలేదు, దయచేసి ఒకసారి చూడండి. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల ఎదురు దయ్యముల బోధ ఎందుకు లక్ష్యం ఉంచి, బోధ దయ్యాలు చేస్తాయా? దయ్యాలకు బోధ ఉందా? ఉంది. దయ్యాలు కూడా బోధ ఉంది. దయ్యాలు యేసు ప్రభువుని గురించి చెప్తాయి. దయ్యముల బోధ అయిన లక్ష్యం నుంచి విశ్వాసం భ్రష్టులకు కుదరని ఆత్మ పరిశుద్ధాత్మ తేటగా చెప్తున్నాడు. వేరొక ఆత్మ, దయ్యముల ఆత్మ బోధ, దయ్యముల బోధ. కాబట్టి అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకునే వారై దొంగ అపోస్తులను మోసగంటకు పనివారైన. ఇంకా పైగా అన్నాడు, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషం వేసుకుంటున్నాడు. అతను ప్రార్థన చేసి పడుకున్నాడంట. గదిలో తెల్లగా ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమైన తర్వాత అతనికి మెసేజ్ వచ్చిందంట, నువ్వు రక్షించబడ్డావని మెసేజ్ వచ్చిందంట. ఆ మెసేజ్ దయ్యం ఏమిటిందన్నా? వెలుగుదోత వచ్చిన మెసేజ్ దేవుని గ్రంథంలో ఉంటుంది. గోడ మీద వచ్చిన రాత ఉంది. ఒక రోజున శాపగ్రస్తమైన రాత, మేనే టీకే ఉపార్షన్ గోడ మీద వచ్చిన నీ నాశనానికి వచ్చిన అనమాట. అందువల్ల రైతుల్లో మన వాళ్ళకి ఏంటంటే ఏమంటాం, ఏదంటే అది నమ్మటం కాదు. అపోస్తుల బోధ దానికి భిన్నమైంది. దొంగ అపోస్తులు చేశారు, మోసగాండ్రులు పడివారు. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సాతాను తానే వెలుగుదోత వేషం వేసుకొస్తున్నాడు.
ఈ రాత్రి ఒకవేళ నువ్వు పడుకున్న తర్వాత తెల్లటి వెలుగు ప్రకాశించి నీ భక్తి నేను మెచ్చుకున్నాను అని ఒకవేళ ఏదో నోచుకొని సందేశం చెప్పి వెళ్ళాడు అనుకో, అది దేవుడు కాదు, దేవుని ఆత్మ కాదు, సాతాను దగ్గరికి వచ్చాను, ఇంక వేరే ఒక సమాచారం కాదు. అందువల్ల మేము జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. వెలుగుతో వేషం నిజంగా దేవదూత వస్తే ఏం చేస్తాడు అన్నమాట, తనే మెసేజ్ చెప్పడం, అపోస్తుల బోధ వినమని చెప్తాడు. అంతవరకే. కొన్నేళ్ళ నుంచి దేవదూత వచ్చాడు, ఏమని చెప్పాడు, నా దగ్గర ఏం సందేశం లేదయ్యా, నువ్వు అపోస్తుల బోధ వినాలి, అంతవరకే నేను చెప్పేది అని చెప్పాడు. అది దేవదూతలు చెప్పగలిగిన సందేశం. దానికంటే ఎక్స్ట్రా చెప్పాడు అనుకో, వేరేమో. అందువల్ల మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే మోసపోవాల్సిన అవసరం లేదు. గ్రంథం ఉంది, 100 సార్లు చదువు కావాలంటే, ఇది నీ దగ్గరే ఉంటుంది, మరోసారి చెక్ చేయి కావాలండి, అది అలాగ ఉందా లేదు చూడు కావాలంటే. ఇది దేవుడు. అందువల్ల మోసపోవాల్సిన ఆత్మ దయ్యముల బోధన లక్ష్యం ఉంచి విశ్వాసం భ్రష్టుల విధులని పరిశుద్ధాత్మ తేటగా చెప్తున్నాడు. ఆ విశ్వాసులు అబద్ధికులు వ్రాతవేయబడిన మనస్సాక్షి గలవారై ఒక సమాచారం. అందువలన దొంగ పోస్తాడు, మోసగంటపోయిన వాడు, క్రీస్తు ప్రభువుని గురించి కానీ దేవుని గురించి కానీ సరైన అవగాహన లేనివాడు, యేసుప్రభువే ఆ సమస్తం అని కాసేపు అంటే అని అమ్మవరకనే పేట్లు మార్చేవాడు కాకుండా, ప్రభు యేసు పాత్ర యేసు ప్రభు వారి పాత్ర వేరుగా ఉంది, తండ్రి దేవుని పాత్ర వేరుగా ఉంది. ఎవరి పాత్ర వారిదే, ఒకరి పాత్ర ఇంకొకరు పోషించరు. అది పాత్రలో పోషించే కార్యక్రమం కాదు. పరిశుద్ధాత్మ కార్యక్రమం జరిగిస్తాడు, ఇంకొకరి పాత్ర పోషించినందువలన ఎవరి పాత్ర వారి కోసం డిజైన్ చేయబడి గ్రంథంలో దాఖలు చేయబడిన సందేశాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒకరిని ఇంకొకరు అనుకోవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల మీరు జాగ్రత్త గుర్తుపెట్టండి. వేరొక దొంగ పోస్టర్లు మోసగంటలు పనివాళ్ళు ఆశ్చర్యపడక్కర్లేదు. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు. ఈ వెలుగుదూత వేషం వేసుకునేటప్పుడు ఏం చేస్తున్నాడంటే అది క్రీస్తు ప్రభు బోధ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కాదు, ఈ దైవ సందేశం అన్నట్టు అనిపిస్తుంది, దైవ సందేశం కాదు. దేవుని మాటలు అన్నట్టుగానే వినిపిస్తుంటాయి కాదు. ఇది వెలుగుదూత వేషం యొక్క గరి కార్యక్రమం. సాతాను తానే వెలుగుదోష వేషం ధరించుకుంటున్నాను. వాటి మన పరిచారకులు నీతి పరిచారకులు వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. మరి ప్రజాంతం దాని చదువుతాం గ్రంథం అలాగే ఉంది, మనం మనుషులు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి 11 అధ్యాయంలో చెప్పిన సమాచారం ఏమంటే 14 వచ్చినండి, అట్టివారు ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొచ్చున్నాడు కనుక వాని పరిచారకులు, ఎవరి పరిచారకులు, అపవాది యొక్క పరిచారకులు, సాతాను యొక్క పరిచారకులు వెలుగుదూత వేషంతో వస్తారు. ఇది గొప్ప ఆశ్చర్యం కాదు. వారి కీలు చొప్పున వారికి అంతం జరుగుతుంది. అందువలన నీకు అందించబడే సందేశము అపోస్తల సందేశమా లేకపోతే దొంగ అపోస్తల సందేశమా? క్రీస్తు ప్రభు ఏజెంట్లు ఆయనకు లోకంలో పంపించారు ప్రభనేసు. ఈ ప్రభనేసు లోకంలోకి అపోస్తలను పంపిస్తే సాతాను కూడా వాని అపోస్తలను లోకంలో పంపించేశాడు. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. అదే ఏదో తెలియకపోతే నువ్వు ఇబ్బంది పడిపోతావు, గ్రంథం నీకు తెలిసిపోతానికి. అందువల్ల ప్రభనేసు ఏం చెప్పాడు అంటే ప్రత్యేకించి తన ప్రజలు అయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినను, అవి నన్ను వెంబడిస్తాయి, అవి అన్యుని ఎంత మాత్రమే వెంబడిస్తా. కాబట్టి నీవు నిజంగా ప్రభువుని యేసు యొక్క శిష్యుడు అయితే ఆయన స్వరం ఏదో అది కాందేదో నీకు తేటగా అర్థమైపోతుంది. ఆ విచక్షణ నీకు కలిగి ఉండడం ఒక అవసరమైన సమాచారం. లోకంలో అలాంటి విచక్షణ లేకుండా బ్రతికే బ్రతుకు సరైన బ్రతుకు కాదు. అందువల్ల ప్రభువుని యేసు చెప్పేశాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. అన్ని అవి ఎన్నడూ ఏమాత్రం వెంబడింపక అవని అర్థం తొలగిపోనని చెప్పిన సమాచారం. కాబట్టి నీ స్వరము గుర్తుపట్టే పరిస్థితి నీకు అవసరం. స్వరం గుర్తుపట్టే పరిస్థితి అవసరం. ఈ స్వరము క్రీస్తు ప్రభుదేనా? నువ్వు గొర్రెవైతే నిజంగా స్వరం నీకు అర్థమైపోతుంది. స్వరము క్రీస్తు ప్రభుదేనా?
నా గొర్రెలు నా స్వరం అంటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. వాటిని నశింపకుండా వాటిని ప్రాణం పెడతాను. వాగ్దానం చేస్తున్నాడు అవన్నీ. అందువలన దైతున్న మనవాళ్ళకించి దొంగ పోస్టుల్లో మోసగంటలు పడేవాళ్ళు, వేరొక కేసును ప్రకటించేవాళ్ళు, వేరొక సువార్తను చెప్పేవాళ్ళు, సువార్తకు భిన్నమైన వ్యాఖ్యానం చేసేవాళ్ళు. మనం వ్యాఖ్యానం చేయటం మొదలెడితే అది వేరొక స్వరం అయిపోతుంది, దొంగ పోస్టుల యొక్క స్వరం అయిపోతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఎంత మాత్రం వెంబడింపక ప్రభువు యేసు స్వరమేనా ఇది, ఆ స్వరాన్ని గుర్తుపెట్టుకొని ప్రభువుని వెంబడించితే ఆశ్చర్యంగా ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన రక్షణ, ఆయన స్వాస్థ్యము నీకు సొంతం, దేవుని స్వాస్థ్యం నీకు సొంతం అవుతుంది. దేవుని అందులో ప్రత్యేకించి ప్రభువు యేసు చెప్పిన సమాచారం ఏమంటే ఆయన శిష్యులుగా చేయమన్నాడు. సమస్త దేవుడు దాన్ని శిష్యులుగా చేయండి. క్రీస్తు శిష్యులుగా చేయబడిన తర్వాత ఆయన గొర్రెలై ఉంటారు. వారికి ఆయన ఉండే స్థలంలో నివాసం ఉంటుంది అని గ్యారంటీ. లేకపోతే ప్రభువు యేసు శిష్యుడిగా ఉండకుండా నాకు పరలోకం ఉంది అనుకుంటే నీ ఎంత మోసపోయినవాడు ఇంకా లేడు, ఉండడు. నీకు పరలోకం ఎందుకు ఉంటుంది? నువ్వు ఎంత భక్తిగా ఉన్నా క్రీస్తు ప్రభువుకి శిష్యుడిగా ఉండకపోతే ఉండదు. సమాచారం కేటగా తీరాల్సిన అవసరం ఉంది. ఈ సమాచారం సంగతితో హెచ్చరింపబడి ప్రభుపక్షంగా జీవించితే ఆదరింపబడి కృప అనుభవించడానికి సిద్ధపడి ఆయన రాజ్యంలో విరాజుటకు ముందుకు సాగాలని ప్రభువు యేసుక్రీస్తు వారి పట్టి మనం చూసి ముగిస్తున్నాం. నమస్కారం.